నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమనగర్ సినిమా గురించిన విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్ బ్యానర్ పైన డి రామానాయుడు గారు నిర్మాతగా 1971 సంవత్సరంలో నిర్మించి దర్శకుడు కెఎస్ ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో చరిత్రలో గుర్తుండిపోయే ఘన విజయాన్ని సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించిన సినిమా ప్రేమనగర్. కోడూరి కౌసల్యాదేవి గారి నవల ఆధారంగా కథలో భారీ మార్పులు చేర్పులు చేసి నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి 100% సూట్ అయ్యే విధంగా కథ తయారు చేసి తీసిన సినిమా ప్రేమనగర్. నిత్యం జల్సాలతో గడిపే ఒక జమీందార్ గారి అబ్బాయి ఒక మధ్యతరగతి అమ్మాయి ప్రేమలో పడితే, ఆ ప్రేమను జమీందారు కుటుంబం అంగీకరించకపోతే, ఆ ప్రేమను పొందలేక తాగుడుకు బానిసైతే, ఆమె తన ప్రియుణ్ణి తన ప్రేమతో తిరిగి ఎలా దక్కించుకుందో తెలిపేదే ఈ ప్రేమనగర్ సినిమా కథ. ఈ సినిమాలో ఏఎన్ఆర్ గారి చిన్నప్పటి పాత్రను హీరో విక్టరీ వెంకటేష్ గారు పోషించడం విశేషం. నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు తన నటన చేత అన్ని వర్గాల ప్రేక్షకులకు పిచ్చెక్కించారు. ఆనాడు ప్రేక్షకులు ఆయన నటన అనే మత్తులో మునిగిపోయి ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టడం విశేషం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారిని ఉద్దేశించి లత అనే డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లో నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు కళ్యాణ్ పాత్రలో, లతా పాత్రలో వాణిశ్రీ గారు నటించారు అనడం కన్నా ఆ పాత్రలో జీవించారు అని చెప్పవచ్చు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించడం విశేషం. మొదట హీరోయిన్ గా కేఆర్ విజయన్ అనుకున్నారట. తర్వాత వాణిశ్రీ గారిని ఫైనల్ గా ఎంపిక చేయడం విశేషం. ఆచార్య ఆత్రేయ గారు వ్రాసిన సంభాషణలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్యంగా లత పాత్రలో ఉన్న వాణిశ్రీ గారితో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. ప్రేమనగర్ సినిమా ఇండస్ట్రీ హిట్ తర్వాత వాణిశ్రీ గారు ధరించిన కాస్ట్యూమ్స్ యువతులను బాగా ఆకర్షించి లేడీ డాక్టర్స్ మరియు ఇతర ప్రొఫెషన్లో ఉన్న స్త్రీలు ఆమె హెయిర్ స్టైల్, డ్రెస్లను ఫాలో అవ్వడం విశేషం. మనసు కవి ఆత్రేయ గారు తన కలంతో ప్రేక్షకుల మనసుకు హత్తుకొని పోయే విధంగా సంభాషణలు వ్రాయటం ఒక విశేషమైతే, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురమైన ముత్యాల్లాంటి పాటలు ఈ సినిమా కోసం వ్రాయటం మరొక ప్రధాన విశేషం. అందులో గడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్లా, తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, నేను పుట్టాను లోకం మెచ్చింది, లే 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 నా రాజా, నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా, మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి అనే పాటలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవర్ గ్రీన్ పాటలు అవడం విశేషం. ప్రతి పాటకు కేరింతలు, గోలలు, ఈలలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి ఆనాడు. చెన్నైలోని వాహిని స్టూడియోలో హుందాతనం ఉట్టిపడే విధంగా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి సెట్స్ వేసి షూటింగ్ నిర్వహించడం విశేషం. నిర్మాత రామానాయుడు గారి తలరాతను మార్చిన చిత్రంగా ఆయన సినిమా కెరీర్లో ప్రేమనగర్ సినిమా ఉండటం విశేషం. 15 లక్షల రూపాయలు వెచ్చించి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయటం విశేషం. 24 సెప్టెంబర్ 1971 రోజున గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ ప్రేమనగర్ సినిమా. మరొక విశేషం ఏమిటంటే, ఈ సినిమా అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించి ఆనంద డోలికలలో ఓలలాడించి శతదినోత్సవం జరుపుకొని ఆ పైన ఎన్నో రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి రామానాయుడు గారికి కాసుల పంట పండించి పెట్టింది ప్రేమనగర్ సినిమా. ఈ సినిమా యొక్క డైలాగ్స్ రికార్డ్ రూపంలో అశేష జనాదరణ పొందడం విశేషం ఆ రోజుల్లో. ఈ సినిమా ఓవరాల్ గా కలెక్షన్ల సునామీ సృష్టించి సుమారు 1,45,00,000కు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించడం విశేషం. మద్రాస్, ప్రస్తుత చెన్నైలో ఈ చిత్ర శతదినోత్సవ పండుగ
నడిగర్ తిలగం శివాజీ గణేశన్ గారు, తెలుగింటి అన్నగారు స్వర్గీయ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, నాటి బాలీవుడ్ సూపర్ స్టార్ స్వర్గీయ హీరో రాజేష్ ఖన్నా గారు లాంటి దిగ్గజాల మధ్యన జరగటం విశేషం. నిర్మాత రామానాయుడు గారు బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నాతో ప్రేమ్ నగర్ పేరుతో మొట్టమొదటిసారిగా హిందీ సినిమా రంగంలో అడుగుపెట్టి అక్కడ కూడా విజయం సాధించడం ఒక విశేషం. అయితే ప్రేమనగర్ సినిమాని వసంత మాళిగై పేరుతో నడిగర్ తిలగం శివాజీ గణేశన్ గారితో తమిళంలో కూడా రీమేక్ చేసి ఘన విజయం సాధించడం మరొక విశేషం. ఒక అందమైన ప్రేమ కథకు అభినయం, సంగీతం, సాహిత్యం, నిర్మాణం చక్కగా కుదిరినప్పుడు ప్రేమనగర్ లాంటి సినిమా వెండితెర మీద తరాలు మారిన చిరస్మరణీయంగా మిగిలిపోతుంది అని చెప్పవచ్చు. తెలుగు సినిమా చరిత్రలో అదేవిధంగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్రగా నిలిచిపోయిన సినిమాగా ప్రేమనగర్ ఉండటం విశేషం. సో ఇవేనండి నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన ప్రేమనగర్ సినిమా విశేషాలు. మరో మంచి మూవీ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.